నాకు చేత కాదనుకున్నావు కదా, చేశాను. కానీ ఎలా ఉన్నా తాగాలి, సరేనా? వద్దు సూర్య. నథింగ్ డూయింగ్. ఎంతో కష్టపడి తయారు చేస్తే వద్దంటావేంటి? పైగా ఏమీ తీసుకోకపోతే నీకు తలనొప్పికి తోడు నీరసం కూడా వస్తుంది. తాగు సార్. తాగు సార్. జయంతి, జయంతి, జయంతి. ఏమైంది రత్నమాల గారు, ఎందుకంత కంగారు? జయంతి, మా బేబీ కనిపించట్లేదు. సామాన్య కనిపించట్లేదా? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అవును, తనెక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది, చూడండి. అయ్యో, అంతా సెర్చ్ చేశాను, నా బేబీ ఎక్కడ కనిపించలేదు. తన వెనకే వెళ్ళారు కదా మీరు, ఇంతలోనే ఏమవుతుంది? అదే అదే నాకు అర్థం కావట్లేదు. ముందు సెర్చ్ చేయించండి. కాల్ హెలికాప్టర్, కాల్ పోలీస్ ప్లీజ్. సామాన్య తెలిగారు, మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదండి. కొత్త ప్లేస్ కదా, చూద్దామని అలా సరదాగా షికారుకి వెళ్ళుంటుంది అంతే. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా బేబీకి ఏమైందోనని నేను టెన్షన్ పడుతుంటే ఇలా కూల్ గా మాట్లాడతారేంటి? ఐ వాంట్ మై బేబీ రైట్ నౌ. అబ్బబ్బా, ఆపుతారా? ఏమిటి మీ కాల? అసలు ఏంటి అరుపులు? నా బేబీ కనిపించట్లేదండి. ఒక అమ్మాయి పైనుంచి పడిపోయింది. అమ్మాయి ఎక్కడుందో ఎలా ఉందో తెలియని స్థితిలో మేమందరం మనస్తాపంతో కుమిలిపోతున్నాం. అది అర్థం చేసుకోకుండా అది కావాలి ఇది కావాలి అని ఏమిటండి మీ గోల? చేతనైతే అమ్మాయి బాగుండాలి, అమ్మాయికి ఏం కాకూడదని వేడుకోండి. అది వీలు కాకపోతే ఒక పక్కకెళ్ళి కూర్చోండి అంతే. అంతేగాని గొడవ ఏమిటండి? పెద్దవారు, మీరే ఇలా మాట్లాడితే ఎలాగండి? కనిపించకుండా పోయింది నా కూతురండి. కింద పడిపోయింది నా మనవరాలు. ఆ అమ్మాయి కూడా కనిపించట్లేదు. నేనెవరితో చెప్పుకోవాలి? నా మనవరాలు అనేసి అంతటితో ఆగింది సంతోషం. ఆంటీ, నానమ్మని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. మీరు వెళ్ళండి. సామాన్యకేమీ కాదు, తను ఎక్కడికో వెళ్ళుంటుంది. ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది. మీరు వెళ్ళండి. ఇక్కడ ఎవరికి ఏమి చెప్పినా అర్థం కాదు. నా బేబీని నేనే వెతుక్కుంటాను. బేబీ సామాన్య, వేర్ ఆర్ యూ? కర్మ కర్మ.
శామ్, నేను నిన్ను అక్కడే కదా నిల్చోమన్నాను. నువ్వు ముందుకెందుకు వెళ్ళావు? అసలు ఎలా పడ్డావు? అది ఓకే ఓకే, చెప్పలేకపోతే వద్దు, తర్వాత చెప్పొచ్చు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. చెప్పిన ప్లాన్ బాగుందనిపించి అక్కడే నుంచున్నాను. కానీ కానీ అలా చేయటం అమ్మమ్మని టెన్షన్ పెట్టినట్టు అవుతుందని, అలా చేయటం వల్ల అమ్మమ్మకి నా మీద ఇంకా కోపం వస్తుందని వెనక్కి వచ్చేద్దామని తిరిగాను సూర్య. కానీ సూర్య, నేనొక మాట చెప్తాను, నువ్వు నమ్ముతావా? చెప్పు చెప్పు శామ్. చెప్పాక నీకు తలకి దెబ్బ తగిలి మెంటల్ దానిలా మాట్లాడుతున్నావని నువ్వు అన్నావు కదా. చెప్పు. యాక్చువల్గా అప్పుడు అమ్మా. వద్దులే శామ్, తర్వాత చెప్దు కానీ ముందు నువ్వు రెస్ట్ తీసుకో. ఏమీ ఆలోచించక శామ్, నీకేమీ కాదు. నేనుండగా నీకేమీ కానివ్వను, కాదు కూడా. ప్రశాంతంగా పడుకో. నేను వెళ్ళి మన వాళ్ళకు ఒకసారి ఫోన్ చేస్తాను. నేను బయటికి వెళ్ళి ఫోన్ ట్రై చేస్తాను. మన వాళ్ళు కంగారు పడుతుంటారు.
పూర్తిగా చావకుండా ఇంకా బ్రతికే ఉన్నావా? వదలనే, నిన్ను వదలను. నువ్వు బ్రతికితే నాకు బ్రతుకుండదు. జయంతి, మా బేబీ కనిపించట్లేదు. అమ్మా సామాన్య, రత్నమాల గారు, సామాన్య, ఈ సామాన్య ఏమై ఉంటుంది? బేబీ సామాన్య. రత్నమాల గారు, రత్నమాల గారు, ఇలా చూడండి రత్నమాల గారు. నో వే. నా బేబీకి ఏమైనా అయిందంటే నేను అస్సలు ఊరుకోను జయంతి. శామ్ మీ అందరికీ గొప్పే కావచ్చు, కానీ నా బేబీ నాకు గొప్ప. మా బేబీకి ఏదైనా జరగకూడదు జరిగి ప్రమాదంలో పడిందా మీ ఎవ్వరిని కేర్ చేయను. మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. బెదిరిస్తున్నారా? బెదిరిస్తున్నారా? అసలు తప్పంతా మీ కూతురుది పెట్టుకొని మా మీద అరుస్తారేంటి? మమ్మల్ని బెదిరించడం ఏంటి? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? తప్పు మా బేబీదా కాదా? మరి అందరూ ఉన్న చోట ఉండకుండా ఎక్కడెక్కడో ఉంటుంది, తిరుగుతుంది. మీ కూతురే కదా ఇలా చేస్తుంది. ఒక చోటకు వచ్చినప్పుడు అందరితో కలిసి ఉండాలి కదా. అందరితో కలిసుండు అని మీ కూతురికి చెప్పాల్సింది పోయి నా మీద అరిస్తే ఎలా? అరే, అది కాక మా అత్తగారితోనే వాదిస్తారా? పోన్లే, పాపం సామాన్య ఏమైందో ఏంటో అని కంగారు పడుతుంటారు కదా అని ధైర్యం చెప్దా నేనొస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, ఎవరిని వదల్లో, ఇవన్నీ చెప్తారా? అసలు అసలు ఏం చూసుకుని ఇదంతా మాట్లాడుతున్నారు? ఈ గోలంతా ఏంటి అసలు? వద్దు, ఇలా అయితే చాలా కష్టం. మీరు వద్దు, మీ సంబంధం వద్దు నాకు. సారీ జయంతి, అంత పెద్ద మాటలెందుకు మాట్లాడతావు? మాట్లాడక మీరేం మాట్లాడినా చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకుంటాను, కానీ దానికి ఒక హద్దు అంటూ ఉంటుంది. హద్దు మీరు మాట్లాడితే నేను కూడా మనసు మార్చుకోవాల్సి వస్తుంది. జయంతి, బేబీ కనిపించలేదన్న బాధతో టెన్షన్లో అలా అన్నాను. ఐఎమ్ సారీ. నువ్వేం నా మాటలు పట్టించుకోకు. బేబీ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది కదా. ఇలా అంటున్న వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడడం ఎందుకు? నోరు పారేసుకోవడం దేనికి? వెళ్ళండి, వెళ్ళి మీ కూతురు ఎక్కడుందో వెతుక్కోండి. Oh my baby, where are you? Don't do any stupid things, please. దొరా,
ఎవరు కోనా నువ్వు? ఏమైంది? ఈ కోన ఎవరిదోరా? ఓ థ్యాంక్ గాడ్. సమంత నీకేం కాలేదు కదా? ఐమ్ హ్యాపీ, నీకేం కాలేదు. సూర్య, సమంత ఇక్కడే ఉంది. అవును, నాకు తెలుసు. నేనే తను ఇక్కడికి తీసుకొచ్చాను. ఓహో, ఈ కోన మీకు తెలిసిన కోనేనా? అయితే పర్వాలేదు. చంద్ర, అక్కడ నానమ్మ మిగతా వాళ్ళందరూ. అనయ్య, అందరు గుడి దగ్గర ఉన్నారు, నో ప్రాబ్లం. ఈ సామాన్య ఎక్కడికో వెళ్తుంటే ఎక్కడికి వెళ్తుందా అని ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చా. అన్నయ్య, ఫ్రెండ్కి ఏమైంది చెప్పన్నయ్య. ఏం జరిగిందన్నయ్య? అసలు ఏం జరిగిందన్నయ్య? నువ్వు ఏమండి, మేము ఇక తను తీసుకెళ్ళొచ్చా? లేదు బాబు, ఈ అడవిలో దొరికే అత్యంత విలువైన వనమూలికలతో ఈ కషాయం తయారు చేశాను. ఈ కషాయం ఆ కోన చేత బలవంతంగా తాగించగలిగితే వైద్యాన్ని తీసుకెళ్లేంత వరకు ఎటువంటి ప్రమాదం ఉండదు. బలవంతంగా తాగించడం ఎందుకు? నేనే తాగేస్తాను. అలా తాగలేవమ్మా. దొరా, ఈ కోనని కదలకుండా గట్టిగా పట్టుకో. అవసరం లేదు, నేనేమి చిన్నపిల్లని కాదు. ఇలా ఇవ్వండి, తాగుతాను. అది కాదమ్మా. ఇవ్వండి, పర్వాలేదు. తను తాగుతానని చెప్తుందిగా, ఇవ్వండి. అలాగే దొరా. ఈ స్మెల్ బాగాలేదు. నో, ఐ కాంట్. ఈ స్మెల్ బాగాలేదు. ఐ కాంట్ సూర్య. దొరా, చేతులతో పాటు కాలు కూడా పట్టుకోవాలి. ఈ కోన తాగేలా లేదు. వద్దు, ప్లీజ్. చంద్ర, పద. ప్లీజ్ వద్దు, ప్లీజ్. ఫ్రెండ్, ఏంటిది చిన్నపిల్లలాగా? వద్దు. మీరు పట్టించండి. బాబు, కాలు కూడా పట్టుకోవాలి. ఏయ్, చెప్తుంటే నీకే అర్థం కావట్లేదా? కాలు పట్టుకో. వాట్? నేనా? నువ్వే. కాలు పట్టుకో. ఐ కాంట్. కాలు పట్టుకోమని చెప్తున్నా కదా, పట్టుకో. నేను పట్టుకోనని చెప్తున్నాను కదా. చెప్తుంది నీకే, కాళ్ళు పట్టుకో. వద్దు, నాకు వద్దు, నేను తాగను. అమ్మా, ఈ టైంలో మా మామ్ నా పక్కనే ఉన్నట్టుంది. నా ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ అమ్మా.
ఓ కోనా, నీ ప్రాణాలు కాపాడింది పరోక్షంగా ఈ అమ్మాయి అయినా ప్రత్యక్షంగా కాపాడింది ఈ దొరే. అవును కోనా, ఈ దొరే లేకపోతే నీ ప్రాణాలు ఎప్పుడో గాలిలో కలిసిపోయి ఉండేవి. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఈ దొర అమ్మ ముందు రక్తతర్పణం చేస్తాడా?